ఏదైతే ఇప్పటివరకు మనం విన్నామో మేడం గారు వెనకాల ఉండి నడిపిస్తూ ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో వాళ్ళు మార్క్ వేసుకోగలిగారు అంటే ఇక్కడ వారి శ్రీవారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధిలో వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది, అసలు అంటే ఇంతకుముందు గతంలో కూడా అసలు ఇలాంటి సేవలు ఎందుకు చేయాలనిపించింది అంటే యుఎస్ వెళ్ళిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్న టైంలో అసలు నియోజకవర్గాన్ని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఇట్లా డెవలప్ చేయాలని ఎందుకు అనిపించింది, అసలు సేవా దృక్పథం ఎప్పటి నుంచి వీళ్ళలో ఉందనేది తెలుసుకుందాం. నమస్తే సార్, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే అమ్మ. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా 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 సంతోషంగా ఉంది మీ అందరికీ తోటి మాట్లాడటం. థ్యాంక్ యూ అమ్మ. ఎట్లా అనిపిస్తుంది సార్, అంటే మీరు యుఎస్లో ఒక డాక్టర్, అలానే మీరు ఆల్రెడీ వెల్ సెటిల్ ఫ్యామిలీ, మీరు రాజకీయాల్లోకి రావడం, ఇక్కడ మీ కోడలు ఒక ఎమ్మెల్యేగా గెలవడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ సంతోషంగా ఉంది. ప్రజలు ఇది నా కుటుంబం గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, ఇది ప్రజల గొప్పతనం అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజలు మంచి చెడు ఆలోచించారు. మంచి మనుషులు ఎవరు, మంచి పని చేసే వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ దగ్గర చూసి ఆలోచించే గొప్ప శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చిండు. ఆ గొప్ప శక్తిని ఉపయోగించి వాళ్ళు గొప్పగా మనకు అందరికీ ఓట్లు వేసి గెలిపించిండ్రు. నిజంగా కూడా ఈ గెలుపు అంతా ప్రజలదే, వాళ్ళ గొప్పతనం అని నేను భావిస్తున్నాను. చెప్పండి సార్, అంటే ఒక డాక్టర్ వృత్తిలో మీరున్నారు, బిజీ లైఫ్ అక్కడ యుఎస్లో, కానీ ఇక్కడ మీ నియోజకవర్గం అంటే మీ నియోజకవర్గాన్ని కాదు మీ ప్రాంత ప్రజలకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అసలు ఇలాంటి సేవ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉండగా మీకు ఆ థాట్ ఎప్పుడు వచ్చింది అసలు? ఎందుకు వచ్చిందంటే ఒక చిన్న కథ చెప్తాను. నేను పుట్టింది చెల్లపాలెము. మా తాతలు ముత్తాతలు 10 జనరేషన్ హనుమాన్ల ఫ్యామిలీ, హనుమాన్ల కుటుంబాలన్నీ ఇక్కడ ఏరియాలో ఉంటారు. కానీ మా నాన్నగారు బతికి చెడిపోయారు. అంటే ఆయన చిన్నప్పుడే మంచి ధనవంతుల ఇంట్లో పుట్టి పటవారిగిరి చేసి తర్వాత వలసపోయి చాలా బేద స్థితిలో చనిపోయారు. అప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పటికే నా చదువు ఆగిపోయింది. 12వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా చదువు ఆగిపోయింది. ఎందుకంటే మాకు పాకాచర్ల కరువు వచ్చింది. కరువు వచ్చి నీళ్ళు లేక, తిండి లేక, బట్టలు లేక, ఫుడ్ లేక మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నేను ఇంట్లో నాకు ఇద్దరు తమ్ములు, 2 చెల్లెలు, మా అమ్మగారు హనుమాల లక్ష్మమ్మ గారు ఉండి కష్టపడ్డారు. అప్పుడు నాకు బాధ్యత తెలిసింది. ఈ ఇంటికి పెద్ద కాబట్టి ఇల్లును బాగు చేయాలనే బాధ్యత నా మీద పడ్డది, మా అమ్మ మీద పడ్డది. మీ అందరం కష్టపడి నేను పొలం పని చేసి నాటేసి అన్ని పనులు చేసిన 6 సంవత్సరాలు పొలం దున్ని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీకి వెళ్ళి చదువుకొని డాక్టర్ అయిన సందర్భంలో అమెరికా పోయే ఐడియా వచ్చింది. అప్పుడు మా రూమ్మేట్ డాక్టర్ ఫ్రాంక్ గవీని గారని ఉండేది. ఆయన అమెరికా పోతుంటే నేను కూడా అమెరికా పోవాలనుకున్నా. అమెరికాలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటే మీది లవ్ మ్యారేజే సార్? అంటే అందరికీ ఉన్న డౌట్, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ కానివ్వండి, మేడం గారికి మీరు ఇచ్చే సహకారం కానివ్వండి, చూసే వాళ్ళందరికీ మీది లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది, నిజమా? లవ్ మ్యారేజ్ కాదు, ప్యూర్ అరేంజ్ మ్యారేజే. అది పెద్దలు చూసిన పెళ్లి నాకు ఒకటే కోరిక ఉండేది. అమెరికా ఏ అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు, అది కుంటిదైనా గుడ్డిదైనా ఏదైనా ఎట్లున్నా పర్వాలేదు, అమెరికా పోవాలని పెళ్లి చేసుకోనని చెప్పాను. కానీ అంతకంటే చాలా మంచి అమ్మాయి దొరికింది. కథ చెప్పేది అంటే పెళ్లి చూపని రోజు అమ్మాయిని జాన్సమ్మ గారికి 16 ఏళ్ళే, అప్పుడు 10వ తరగతి అయిపోయింది. పెళ్లి చూపులు అయినాయి. పెళ్లి చూపు అయినప్పుడు జాన్సమ్మ గారికి 16 సంవత్సరాలు ఉండే, 10వ తరగతి అయిపోయింది. అప్పుడే అమెరికా నుంచి వచ్చింది. అదే రోజు అమెరికా నుంచి వచ్చింది. నేను పెళ్లి చూపులు చూసిన తర్వాత చాలా చాలా అద్భుతంగా ఉండే. ఫస్ట్ చూడగానే మేడం చూపుల్లో అలా పడిపోయి లవ్లో పడిపోయారా? అంతకుముందే లవ్లో పడిపోయినా, ఫోటో చూసే లవ్లో పడిపోయినా. నాకు చాలా అమెరికా పోవాలని చాలా కోరిక ఉండే. పెళ్లి చూపులు మంచిగాని అయిన 5 నిమిషాలకే మీ అమ్మాయితో నేను ప్రైవేట్గా అంటే నేను ఒక్కనే మాట్లాడాలని అడిగాను. ఆ జనరేషన్లోనే మేడం గారితో మాట్లాడాలని అడిగారు. 1982 జూన్లో అడిగితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ వద్దని చెప్పలేదు. పోమ్మ మీ పైకి పోయి మీ వాళ్ళకి 2 అంతస్తులు ఇల్లు ఉంటుంది వాళ్ళ బంధువులకు, పైలో ఒక రూమ్ ఇచ్చి అక్కడ మీ రూమ్లో మాట్లాడుకోవచ్చు అని చెప్పిండ్రు. అయితే ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి పైకి పంపించారు. పైకి పోయిన తర్వాత కూర్చొని మాట్లాడుతుంటే నా కథ అంతా చెప్పిన. ఇట్లా నేను మా ఇంట్లో మా బాబు చచ్చిపోయాడు, నీ ఇంట్లో పెద్ద, మాకు 2 తమ్ముళ్ళు చిన్నోళ్ళు, 2 చెల్లెళ్ళు, నా బాధ్యత ఉంటుంది, ఇది తప్పకుండా నేను నా బాధ్యత తీయాలి అని చెప్పుకుంటా కళ్ళలో నీళ్ళు వచ్చాయని చెప్పినప్పుడు అప్పుడు జాన్సమ్మ గారు అంగీకరించారు. అదేవిధంగా వాళ్ళ మా అమ్మను తమ్ముళ్ళను చెల్లెలను అమెరికా తీసుకెళ్ళి అందరినీ మంచిగా పైకి తీసుకొచ్చాను. పైకి వచ్చిన జాన్సమ్మ సహకారం చాలా చేసింది. చాలా థ్యాంక్స్ జాన్సమ్మ. చాలా నేను హాస్పిటల్ డాక్టర్ పని చేస్తుంటే అమ్మగారు
మెడిమార్ట్లో బ్యాంకులో పనిచేసి మన ఇద్దరికి కలిసి డబ్బులు సేవ్ చేసి మా అమ్మకు తమ్ముళ్ళకు పంపించేది ఆ రోజుల్లో. ఇప్పుడు అదే ఇక ఈ కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది ఒక కుటుంబం కదా. ఆ కుటుంబం నుంచి ఆ కుటుంబం అంతా బాగుపడ్డ తర్వాత 1995లో నేను ఇండియా వచ్చాను మా పిల్లలతోటి. చెల్లపాలెం వచ్చి విజిట్ చేసినప్పుడు చిన్నపిల్లలు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. అయితే నా పిల్లలకు వాళ్ళు సర్ప్రైజ్ ఆశ్చర్యం అయిపోయింది. ఏంది డాడీ క్లాస్ రూమ్స్ ఇట్లా ఉంటాయా, చెట్ల కింద ఉంటుందా అని అంటే ఇట్లే ఉంటుంది ఇండియాలో అని చెప్తే అప్పుడు స్కూల్లో టీచర్స్ కలిసిండ్రు. హెడ్ మాస్టర్ గారు అడిగారు, మీకేం అవసరం ఉన్నాయంటే మాకు తాగడానికి నీళ్ళు కావాలన్నారు. వెంటనే బోర్వెల్ వేయించాను. వితిన్ 2 వీక్స్లో బోర్వెల్ వేయించాను. తర్వాత స్కూల్ కట్టించాము. అట్లా నా కుటుంబం 5 నుంచి చెల్లపాలెం పెరిగింది, చెల్లపాలెం నుంచి తొర్రూరు పెరిగింది, తొర్రూరు నుంచి ఖమ్మం పెరిగింది. ఖమ్మంలో వాళ్ళ నాన్నగారు పుట్టిన ఊరు, జాన్సమ్మ గారు పుట్టిన ఊర్లో హై స్కూల్ కట్టించినాం. అంటే మీరు మీ కుటుంబ బాధ్యతలే తీసుకుంటే ఎక్కువ అనుకున్న మహిళ ఇవాళ మొత్తం నియోజకవర్గాన్ని తన కుటుంబం అనుకునే స్థాయికి రాగలిగారు. అది ఆ కథ చెప్పడానికే దూరం తీసుకొచ్చిన. ఆ కథ చెప్పడానికే నా కుటుంబం 5 మొదలైన కుటుంబం కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని జాన్సమ్మ చెప్పుకున్న కుటుంబం ఈరోజు 5 లక్షలుగా మారిపోయింది. 5 మంది దగ్గర నుంచి 5 లక్షల కుటుంబం అయింది. దీంతో తెలంగాణ ప్రజలకు కూడా నాకు కుటుంబం అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరికీ కూడా సేవలు అందించే అవకాశం ఉంటుందని నాకు భార్యకు ఉంటుందని నేను కోరుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్ జాన్సమ్మ, నీకు గుర్తుందా కథ గుర్తుంటే చెప్పు. నేను కళ్ళలో నీళ్ళు తీసుకొని మా అమ్మ తమ్ముళ్ళ కథ నీకు చెప్పింది గుర్తున్నదని నాకు చాలా 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 ఎమోషనల్ అవుతున్నారు. చాలా అంటే మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే ఏదైనా విషయం చర్చించుకునేటప్పుడు నియోజకవర్గానికి సంబంధించి కానీ లేకపోతే కుటుంబ పరంగా ఎట్లా అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యన? చెప్పిన కదా 5 మంది నుంచి 5 మందికి మొట్టమొదటి మెడకేషన్ జాన్సమ్మకు. తర్వాత ఇప్పుడు 5 మంది నుంచి 5 లక్షల దాకా మెడపడ్డది జాన్సమ్మకు. అంటే ఆ స్ఫూర్తితోటే మనం ఊరు చేసినప్పుడు తొర్రూరు హాస్పిటల్ కట్టినప్పుడు జాన్సమ్మ ఎప్పుడు వద్దని చెప్పలేదు, ఎప్పుడు ముందుకే వెళ్ళి హెల్ప్ చేసింది, అమలు చేసింది, చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు మీరు సేవలు చేస్తున్న టైంలో అటు రాజకీయాల పేర్లు అవసరం లేదు, రాజకీయాల పరంగా కానివ్వండి బయట కానీ చాలా ఒత్తిళ్ళు చూశారు. మీరు ఇక్కడ వచ్చి మీరు ఉన్నప్పుడు కూడా మీ ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలని చెప్పిన టైం కూడా ఉంది ప్రచారంలో. ఆ టైంలో అసలు మనకెందుకు వచ్చింది, మన ఫ్యామిలీ మనం ఉంటే అయిపోయేది కదా, ఈ రాజకీయాలు నాకు ఎందుకు, ఈ సేవ ఎందుకు అని అనిపించిందా ఎప్పుడన్నా మీకు? నాకు అప్పుడు ఎలా అనిపించలేదు. అంటే పోలీసులు వచ్చి నన్ను వెళ్ళిపోమంటే చెప్పాను, ఇది నా ఊరు, నీ పుట్టిన ఊరు, నీ ఎక్కడ పోతా, నేను ఎక్కడ పోవట్లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసిన. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ ఈ రూమ్లో ఈ చైర్లో కూర్చొని మాట్లాడి చెప్పిన. పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళు చాలా మంచిగా విన్నారు, ఏమనలేదు. నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే మన ఊర్లో మనం తప్పు చేస్తే బాధపడాలి, మనం తప్పు చేయనప్పుడు మనకి బాధపడాలి. ఇది మన ఊరు, మీ అంతా ఎంతో ప్రేమ చూపించారు. నాకు ఎప్పటి నుంచో ప్రేమ చూపిస్తున్నారు. 95 వచ్చిన రోజు 95లో నేను ఊరికి వచ్చి బోర్వెల్ వేసిన తర్వాత స్కూల్ కట్టిన తర్వాత ఎంతో ప్రేమ చూపించాను, దానికి ఎంతో రుణపడి ఉన్న మన పాలకుర్తి ప్రజలకు. ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని చాలా కోరికగా ఉంది. ముఖ్యంగా ఇంతమంది మన ప్రాజెక్టు జనాభా అంతా కలిసి కట్టుగా పనిచేసి ఎర్రబల్లి దయాకరావు గారు అటువంటి మనిషిని ఓడించారంటే వాళ్ళు ఎంత శక్తి ఉందో అని గుర్తించిన. ఇప్పుడు అదే శక్తిని మన ఊరు బాగు చేయాలి, మన వాడ బాగు చేసుకోవాలి, మన ఊర్లన్నీ బాగు చేయాలి, మన కాన్స్టిట్యుయెన్సీ ఎంత బాగు చేయాలని నాకు చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళ సహకారం ఉన్న రోజులు ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు తీర్చగలనే ధైర్యం నాకు చాలా వచ్చింది. తప్పకుండా మన జాన్సమ్మ పక్కమటి ఉంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చాలా ధైర్యం ఉన్నది. హ్యాపీ వెరీ హ్యాపీ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు చేయబోయే 74 ఎకరాల్లో ఏదైతే భూమి పూజ నిర్వహించబోతున్నారో స్కిల్ డెవలప్మెంట్ గురించి ఇటు నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఉన్నటువంటి యువతకి, అలానే మీ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నాకు ఒకటి అమ్మా, మీ గొప్పతనం అందరు, మీ అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, అవ్వలారా, అందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ, పాలకుర్తి ప్రజలందరికీ ఒకటే చెప్పేది, మీలో చాలా గొప్పతనం ఉంది. నేను గుర్తించిన మీ గొప్పతనమే ఈరోజు మామూలు ఈ స్థితికి తీసుకొచ్చింది. మాలో ఉన్న మంచిని మీకు కనిపెట్టింది కాబట్టి, మీకు చాలా మంచి హృదయం ఉన్నది కాబట్టి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. దానికి చాలా రుణపడి ఉన్నాను. అదేవిధంగా మీ శక్తితోటే, మీ సహకారంతో మీ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తానని చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ నూతన సంవత్సరం సందర్భంగా తప్పకుండా అవన్నీ నెరవేరాలని, మా సహాయశక్తులు నిద్ర లేకుండా కూడా పనిచేస్తామని నేను హామీ ఇస్తున్నాను.
సార్ అలానే మా టీవీ ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా న్యూ ఇయర్కి? చాలా చాలా చెప్పాలందమ్మా. ముఖ్యంగా మీ అందరు కలిసి మాట్లాడినప్పుడు, మీ అందరితో నేను కలిసి ఉన్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది. మా బాబు చచ్చిపోయినప్పుడు మీ 5 మనుషులు ఉండి, నా 2 తమ్ముళ్ళు, మా అమ్మమ్మ 5 ఉండేది, 6 ఉండేది. అదే 6 ఇప్పుడు 5 లక్షల మంది అయిపోయినరు. నాకు పడుకున్నా నిద్రపోయినా ఎప్పుడైనా మీ సమస్యలే, మీ కష్టాలే, మీ సంతోషాలు నాకు గుర్తొస్తున్నాయి. అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అట్లా ఉన్నది కాబట్టి నాకు ఇంకా చాలా చాలా చేయాలని కోరిక పుడుతుంది. అదే సందేశం చెప్పాలని నాకున్నది. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు 70 ఎకరాల్లో చేయబోయేటువంటి భూమి పూజ స్కిల్ డెవలప్మెంట్ గురించే కాకుండా ఇక ముందు చేయబోయే సేవ గురించి కానివ్వండి, రాజకీయాల సంబంధం లేకపోయినా అటు రాజకీయ ప్రత్యర్థులకు కానీ, మీ రాజకీయ నాయకులకు కానీ, మీ నియోజకవర్గ ప్రజలకు కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? నియోజకవర్గ ప్రజలకు మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ఉన్నామని అంటే మా పాలకుర్తి ప్రజలే. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం మీదనే మేము రాగలిగాము, వాళ్ళ విశ్వాసం మీదనే మేము ఈరోజు గెలుపు కూడా పొందగలిగాము. సో వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ నమ్మకం మా మీద ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నా. సో అదేవిధంగా ఇప్పుడు రేపు 3వ తారీఖు జరగబోయే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే శంకుస్థాపన మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి 3వ తారీఖున 11 గంటలకి మన గుత్తూరులో. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అనుకుంటూ మరి మీ అందరికీ ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఈ కొత్త సంవత్సరంలో మీ అందరినీ కాపాడటమే కాకుండా ఆ దేవుడు మమ్మల్ని కూడా ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ప్లస్ మేము చేయగలుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసే శక్తిని వాళ్ళని కోరుకుంటూ, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి మీరు అన్నట్టుగా ఇందాకలా ఎన్నో ఆటంకులు వచ్చినాయి. అయినా కానీ ఈరోజు ఆటంకులు కొన్ని ఎదుర్కొని ఇప్పుడు ఈరోజు చేయడం జరుగుతుంది. రేపు 3వ తారీఖున ఎన్ని ఆటంకాలు వచ్చినా అది ఆగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇది పేద ప్రజల కోసం చేస్తున్న సంకల్పం. ఈ సంకల్పం ఎలాగూ సాగుతూనే ఉంటుంది. సో మా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా గుండె ధైర్యంగా సపోర్ట్కి రావచ్చు, ముందుకు రావచ్చు. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాతో పాటు కూడా మీరు కూడా పాల్గొని మీరు కూడా మీకు తోచిన సహాయం చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయిపోయిన తర్వాత కూడా ఎంతోమంది రిటైరీస్ కూడా వాళ్ళ సలహాలు కానీ వాళ్ళ వాలంటరీ సర్వీసెస్ కానీ అవసరం ఉంటుంది. సో తప్పకుండా మీరందరూ కూడా ముందుకు రావాలి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది కేవలం ప్రజల కోసం చేస్తున్నది. సో అదందరూ కూడా అది గుర్తించాలి. ప్రజలకు ఎవరికైనా కానీ, మన యూత్ పిల్లలకు కానీ, మన మహిళలకు కానీ ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ 74 ఎకరాల్లో జరగబోయే భూమి పూజ అసలు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఎలా వచ్చింది, వీళ్ళ నియోజకవర్గంలో రాజకీయాలకు సంబంధం లేకుండా యుఎస్ వెళ్ళక ముందు నుంచి వచ్చిన తర్వాత వరకు ఇప్పటికీ స్టిల్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. నిష్పక్షపాతంగా ఎవరికి స్వార్థం లేకుండా, ప్రతి ఒక్కరికి పార్టీతో సంబంధం లేకుండా యూత్ అందరికీ అలానే ఎవరికి అవసరం ఉందో తెలుసుకొని వాళ్ళకి సేవ అందించేటువంటి మంచి జంట వీళ్ళిద్దరు అని చెప్పుకోవచ్చు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇలాంటి మరిన్ని విశేషాలని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఓటు స్టూడియో.